లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు? ఇప్పుడు అందరిలోనూ ఇదే క్యూరియాసిటీ. ఫిబ్రవరి సెకండ్ వీక్ లోనే ఎలక్షన్ షెడ్యూల్ వస్తుందని, మార్చి చివరి వారం లేదంటే ఏప్రిల్ మొదటి వారంలో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ జరుగుతాయన్న ప్రచారం జరిగింది. కానీ ఫిబ్రవరి 3వ వారం పూర్తయినా ఇప్పటి వరకు ఈసీ నుంచి ఎలాంటి సిగ్నల్స్ అందలేదు. ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయని ఈసీ చెబుతున్న షెడ్యూల్ గురించి మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడడం మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ గురించి ఈసీ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాకున్నా అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ హీట్ లోనే ఉన్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలను రూపొందించుకునే పనిలో ఉన్నాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేలోగానే ఇవన్నీ కంప్లీట్ చేసుకొని అన్ని అస్త్రశస్త్రాలు రెడీ చేసుకోవాలన్న బిజీలో ఉన్నాయి పార్టీలు. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రానందుకే ఇంకా ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ కావడం లేదని తాజా సమాచారం. ఎన్నికల కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నా కేంద్రం మాత్రం ఇంకొంతకాలం ఆగాలని భావిస్తుందట. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు కంప్లీట్ అయ్యాకే ఈసీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని మోడీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. మార్చి 7ను అందుకు డెడ్ లైన్ గా పెట్టారంట మోడీ. ఆలోగా మంత్రులందరూ అన్ని ప్రోగ్రామ్స్ ను కంప్లీట్ చేసుకోవాలని ఇంటర్నల్ గా ఆదేశాలు ఇచ్చారట. ఇందులో భాగంగానే మోడీ సైతం వచ్చే 2 వారాల్లో బిజీగా ఉండనున్నారు. కొత్తగా 5 ఎయిమ్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దీన్ని బట్టి చూస్తే మార్చి 7లోగా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. అంటే మార్చి సెకండ్ వీక్ లో ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఏప్రిల్ సెకండ్ వీక్ లో ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 5-6 ఫేజ్ లో ఎన్నికలు పూర్తయ్యేసరికి మే నెల సగం కంప్లీట్ కావచ్చు. మే 3వ వారం తర్వాతే ఎన్నికల ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయి కొత్త ప్రభుత్వం కొలువు తీరడానికి మే లాస్ట్ వీక్ వరకు పట్టే అవకాశం ఉంది. ఎలా చూసినా ఫిబ్రవరిలో మాత్రం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ అయితే వెలువడే ఛాన్స్ ఏ మాత్రం కనిపించడం లేదు. చూడాలి మరి.